ప్రైజ్ ది లార్డ్. ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. భారతదేశానికి క్రీస్తు శకం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో ఆత్మకు కూడా స్వాతంత్రం అంతే ముఖ్యం. మానవుడు పాప బంధకాలలో చిక్కుకొని పాపపు బానిసత్వాన్ని అనుభవిస్తున్నాడు. ఆ బానిసత్వం నుంచి విడుదల కలగజేసి స్వతంత్రాన్ని అనుగ్రహించేది ప్రభువైన యేసుక్రీస్తు వారే. సత్యము మనలను స్వతంత్రులుగా చేయును అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఆ సత్యము ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు స్వాతంత్రం అనుగ్రహించబడుతుంది. దేవుని యందు ప్రియ సహోదరుడ సహోదరి, నీవింకా పాపపు బానిసత్వాన్ని అనుభవిస్తూనే ఉన్నావా? అయితే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన కల్వరి శిలువలో చిందించిన తన అమూల్యమైన రక్తాన్ని నీపై ప్రోక్షించి నీకు పాపపు బానిసత్వం నుంచి విడుదల కలగజేసి స్వతంత్రాన్ని సిద్ధిస్తారు. చెప్తున్న నేను, వింటున్న మీరు క్రీస్తు ద్వారా స్వాతంత్రాన్ని పొందుకొని ఆయన రాజ్యంలో చేరి నిత్య జీవాన్ని పొందుకుందాం. ఆమేన్.